మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఒక కన్యకగానే నేను మిమ్మల్ని ప్రదానం చేసి తిని, అయితే స- సర్పము కుయుక్తి చేత అవ్వను ఎలా మోసపుచ్చునో అలాగా మిమ్మల్ని ఎవరినైనా మోసపుచ్చనేమో అని మీ దగ్గర పంపుతున్నాను అన్నాడు. ఓకే. సో యేసుక్రీస్తు దేని గురించి జాగ్రత్త పడమన్నాడు? నీకు టెంప్టేషన్ వచ్చే నువ్వు ఏ బోధ వింటున్నావో దాని చేత నువ్వు టెస్ట్ చేయబడతావు. ఓ, నేను ఈ పాస్టర్ చెప్పేది విన్నాను, అతను చెప్పేది విన్నాను. ఓకే, వింటం మంచిదే. బట్ దాన్ని టెస్ట్ చేయటం నీకొచ్చా? ట్రై ఎవ్రీ స్పిరిట్ అన్నాడు. ప్రతి ఆత్మని పరిశోధించండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ స్పిరిట్, అప్పుడేం చేస్తావు? నువ్వు కోల్పోయిన తిరిగి తెచ్చుకోలేవు, తెలుసా? వాళ్ళని చూడగానే అబ్బా అసలు మన ఇది కదరా రిలీజన్ అనిపించింది, ఇది కదా ఎట్లా కదా దేవుళ్ళో ఉండాలనిపించింది. నువ్వు వెళ్ళటమే, తిరిగి రావటం నీకు తెలియదు. చాలా ఇబ్బంది పడతావు. యు లూజ్ యువర్ లైఫ్. ప్రభు అనుగ్రహం ఉంటే వాడు తప్ప బోధల్లోంచి ఎవరు తప్పించుకోలేడు. ఓకే, బీ కేర్ఫుల్. ఏది వింటున్నాం అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. వాళ్ళ పులిసిన పిండి గురించి, ఎందుకు పులిసిన పిండి అన్నాడు? కరప్ట్ చేసేస్తుంది మిగతా దాన్ని కూడా. నీలో ఒక్క మంచినే ఉండనివ్వదు. ఇట్స్ ఎ టెంప్టేషన్. ఓకే, వాళ్ళు శోధిస్తారు. ఇట్స్ ఎ టెంప్టేషన్. ఓకే, ఈ ప్రీచర్ది కొంచెం తీసుకొని ఆ ప్రీచర్ది కొంచెం, అట్లా కాదు ఎదిగేది. ఎదిగేది అలా కాదు. 20 మంది దగ్గర 20 వాక్యాలు వింటే నీకేది ఉండదు. ఫాలో వన్. ఫస్ట్ అక్కడ అక్కడ నేర్చుకో. నీకు అక్కడ కొదవ అయితే అప్పుడు చేద్దు మిగతాది. ఓకే, ఎదగటం అనేది స్టెప్పుల్లో ఉంటది. 2-3 బోట్ల మీద పెట్టావంటే నువ్వు ఏ బోటు మీద లేవు, నీళ్ళల్లో ఉన్నావు అని అర్థం. ఎవరి ఆత్మ వలన మనం దేవుళ్ళో నుంచుంటామో మనం కనిపెట్టలేకపోతే మనంత ఫెయిల్ అయ్యేవాడు ఎవడు ఉండడు. ఏ దైవజనుడు వలన మనం నుంచుంటామో మనం తెలుసుకోవాలి. అతను మనోడు. అక్కడ నేను నుంచోలేదా, అది నా కోరిక ఎయిడ్ అవుతుందా? కాదు. సో స్ట్రైట్గా వెళ్ళే గాస్పుల్ అటు ఇటు వెళ్ళింది కాబట్టి తను రెండింటినీ చేసి ఫెయిల్ అవుతున్నాడు. ఓకే, క్యాటస్ట్రోఫ్. దేవుడిలో ఎక్కడో ఉండే వ్యక్తి అగైన్ దేవుళ్ళు రావటానికి ట్రై చేస్తున్నాడు. యేసుక్రీస్తుని చూడకపోతే అది టెంప్టేషన్. ఓకే, కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు నిన్ను ఒప్పుకున్నాడు, నువ్వు రైట్ అని, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హిస్ ఏంజల్స్. యేసుక్రీస్తు వల్ల. ఇంకేంది నిన్ను శోధించేది? చేతగాక కొత్త కొత్త మెథడాలజీ వాడు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంటే కనిపెట్టాల్సి వస్తుంది సాతాన్. ఓకే, హియర్ ద రైట్ గాస్పెల్. నిజమైన గాస్పెల్ నువ్వు ఫ్రీ అవుతావు. ఫ్రీ అవట్లేదంటే ఇట్స్ నాట్ రైచస్. అది నీతి కాదు. అందుకని ఏమన్నాడు తెలుసా పౌలు? అయ్యా, నేను ఇంత కష్టపడితే తిరిగి క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడి వరకు ప్రసవ వేదన కలుగుతుంది. ఇంత సులువుగా తప్పించుకోబోతారా, అంత జారిపోతారా అన్నాడు. ఓకే, ఎఫెసీయులతో ఏమన్నాడు తెలుసా? అరే, వాడి తంత్రములు మనం ఎరగని వారము కాదు. వాడికి ఉంది థాట్ ప్రాసెస్, థింకింగ్ అంతే. వాడి తంత్రం అంత కుయుక్తి మనం ఎరగని వారం కాదు. కాబట్టి మీరు వాడిని ఎదుర్కోవటానికి ఫైట్ చేయండి అనలా. దేవుడి చూసి సర్వాంగ కవచమును ధరించుకున్నాడు అంటే ఏమన్నా దేవుని బాగా అర్థం చేసుకోండి. ఆయన నీతి ఏంటి? రక్షణ శిరస్త్రాన్ని. ఆయన రక్షణ ఏంటి? విశ్వాసమును. నేను దేవుడిని ఎంత నమ్మాలి? దట్స్ ఆల్. యువర్ టెస్ట్ ఈజ్ ఓవర్. ఓకే, సో వీటిని తెలుసుకోండి. దేవుడు నీకేం చేశాడో తెలుసుకో, అన్నిటి నుంచి నువ్వు ఫ్రీ.